అయితే కొంతమందికి ఉన్న ప్రశ్నలకి జవాబు. అందరూ ధ్యానం చేస్తున్నారు కదా! మేడం ఇది ట్రాన్స్‌లేట్ జేయాలి. అందరూ ధ్యానం చేస్తున్నారు కదా! మరి ధ్యానం ఒకటే చేస్తే సరిపోతుంది గదా! ఈ ప్రక్రియలేంటి? ఈ అద్దం ప్రక్రియ ఏంటి? ఈ హృదయం ప్రక్రియ ఏంటి? అని మీ అందరికీ సందేహం రావచ్చు. అయితే ఆధ్యాత్మిక ప్రయాణంలో కొన్ని ఉదాహరణలు జెప్తాను. అందుకు. అప్పుడు మీకు స్పష్టతొస్తుంది. ట్రాన్స్‌లేట్ జేయండి. వాయిస్ వాయిస్ క్లోజ్ మీది మ్యూట్‌లో ఉన్నారు. మీరు మ్యూట్‌లో ఉన్నారు. అదేంటి మేము పోస్ట్ చేసాం గదా! ಓಕೆ. ಇವತ್ತಿಗೆ 5ನೇ ದಿವಸ ಈ ಒಂದು ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆಗೆ ಕನ್ನಡಿ ಪ್ರಕ್ರಿಯೆಗೆ ಬಂದಿದ್ದೀವಿ ನಾವೆಲ್ಲರೂ. ಈ ಒಂದು ಧ್ಯಾನನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. 10 ನಿಮಿಷ ಧ್ಯಾನ ಮತ್ತು ಈ ಪ್ರಕ್ರಿಯೆ. ನಮಗೆ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಇರ್ಬೋದು, ಏನಕ್ಕೆ ನಾವು ಇಲ್ಲಿ ಧ್ಯಾನ ಹೆಚ್ಚು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ಬರೀ ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ. ಅದರಿಂದ ಯಾರಿಗೆ ಮನಸ್ಸಲ್ಲಿ ಆ ಥರ ಪ್ರಶ್ನೆಗಳಿದ್ರೂ ಇವಾಗ ಸರ್ ಹತ್ರ ಅದಕ್ಕೆ ನಾವು ಉತ್ತರ ತಿಳ್ಕೊಬಹುದು. ಯಾರಿಗೆ ಯಾವ ರೀತಿ ಪ್ರಶ್ನೆಗಳಿದ್ರು ಕೇಳಿ ಅದಕ್ಕೆ సమాధానాన్ని తెలుసుకోಬಹುದು. అయితే నేను ధ్యానంలోకొచ్చాక ఒక కొద్ది సంవత్సరాల తర్వాత అనుకుంటాను. ఒక 5 ఇయర్స్ 5 సంవత్సరాల తర్వాత బహుశా ఒక అనుభవం వచ్చింది. ఆ అనుభవం ఏంటంటే నేను రహస్యం క్లాస్ చెప్పడానికి బయటికి బయలుదేరాను. వెళ్తూ ఉన్నప్పుడు అంటే అప్పటికి బుక్ చదివేసి వెళ్తున్నాను బయటికి. వెళ్తూ ఉంటే అందులో పెన్సిల్ పెట్టి వెళ్తున్నాను. పెన్సిల్ పెట్టి వెళ్తుంటే ఒక మెసేజ్ లాగొచ్చింది. ఆ బుక్ మధ్యలో పెన్సిల్ పెడితే మరి బుక్కుకు నొప్పిలేస్తుంది గదా! అని ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ వస్తే వెంటనే బుక్‌లోంచి పెన్సిల్ తీసేసాను. తీసేసి అప్పటినుంచి బుక్‌లో పెన్సిల్ పెట్టడం మానేశాను. ట్రాన్స్‌లేట్ చేయడం. ನಾನು ಧ್ಯಾನಕ್ಕೆ ಬಂದಮೇಲೆ ಒಂದು 5 ವರ್ಷ ಕಳೆದ್ಮೇಲೆ ಒಂದ್ಸರ್ತಿ ನಾನು ಈ ಧ್ಯಾನ ಪ್ರಚಾರಕ್ಕೆ ಅಂತ ಹೊರಡುವಾಗ ರಹಸ್ಯ ಅನ್ನೋ ಪುಸ್ತಕ ನಾನು ಓದ್ತಾ ಇದ್ದೆ. ಆ ಪುಸ್ತಕ ಓದ್ತಾ ಇರುವಾಗ ನನಗೆ ಹೊರಗಡೆ ಹೋಗಬೇಕು ಅಂತ ಅಂದಾಗ ನಾನು ಎಲ್ಲಿಗೆ ಓದಿದ್ದೀನೋ ಅಲ್ಲಿಗೆ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟು ಒಂದು ಪೆನ್ಸಿಲ್‌ನ ಇಟ್ಬಿಟ್ಟು ಹೊರಡ್ತಾ ಇದ್ದೆ. ಆವಾಗ ನನಗೆ ಆ ಬುಕ್ಕಿಂದ ಒಂದು ಮೆಸೇಜ್ ಬಂತು. ಈ ಥರ ಪೆನ್ಸಿಲ್ ಮಧ್ಯದಲ್ಲಿ ಇಟ್ಟಾಗ ನನಗೆ ನೋವಾಗೋದಿಲ್ವಾ? ಅಂದರೆ ಹಿಂಗೆ ಫೋಲ್ಡ್ ಆಗುತ್ತಲ್ಲ ಮಧ್ಯದಲ್ಲಿ ಪೆನ್ಸಿಲ್ ಇಟ್ಟಾಗ, ನನಗೆ ನೋವಾಗೋದಿಲ್ವಾ ಅಂತ ಮೆಸೇಜ್ ಬಂತು. ಆವಾಗ ಇವರು ಒಂಥರ ಫೀಲ್ ಆದರು. చెప్పండి సార్. తర్వాత ఒకసారి మళ్ళీ అలాగే క్లాస్ చెప్పడానికెళ్తున్నప్పుడు బ్యాగు నీళ్ళలో నానబెట్టాను. సర్ఫ్ నీళ్ళలో నానబెడితే అది గాల్లో తేలుతుంది. పూర్తిగా నీళ్ళలో మునగట్లేదు. అలా నీళ్ళలో మునగట్లేదని చెప్పి ఒక ఇనుపది మనం కిలో లెక్కన జోకుతాం గదా! బాటు అంటాం. 1 కేజీది ఒకటి ఇనుప రాడ్. ఆ రాడ్ తీసుకెళ్ళి బ్యాగ్ మీద ఏసాను నీళ్ళల్లో. అయితే అలా బరువేస్తే లోపలికి పోతుంది బ్యాగ్ అని చెప్పి. ట్రాన్స్‌లేట్ చేయండి. ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಸರ್ತಿ ಹಿಂಗೆ ಹೊರಗಡೆ ಧ್ಯಾನ ಪ್ರಚಾರಕ್ಕೆ ಅಂತ ಹೊರಡುವಾಗ ಒಂದು ಸರ್ತಿ ಇವ್ರ ಬ್ಯಾಗ್‌ನ ತೊಳಿಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಸರ್ಫ್ ನೀರಲ್ಲಿ ನೆನೆಸೋದಕ್ಕೆ ಹೋದ್ರೆ, ಅದು ಸರ್ಫ್ ನೀರಲ್ಲಿ ನೆನೆಸಿದ್ರೆ ಅದು ನೀರಿನ ಮೇಲ್ಗೆ ತೇಲ್ತಾ ಇತ್ತು. ಇದೇನು ನೀರಲ್ಲಿ ಮುಳುಗ್ತಾ ಇಲ್ವಲ್ಲ ಅಂತ ಒಂದು ಕಬ್ಬಿಣದ ರ್ಯಾಡ್ ತಗೊಂಡ್ಬಿಟ್ಟು ಅದನ್ನ ಪ್ರೆಸ್ ಮಾಡಿ ಅದ್ರ ಮೇಲೆ ರ್ಯಾಡ್ ಹಾಕಿದ್ರೆ ಅದು
నీరిನಲ್ಲಿ ముಳುగಲಿಲ್ಲ. తర్వాత చెప్పండి సార్. అయితే అదయినా కూడా ఇంకా నీళ్ళల్లో మునగట్లేదు. అంటే అయినా గూడా ఇంకా ఆ బరువు సరిపోవట్లేదు. ఇంకా ఎక్కువ బరువు పెట్టాలి. అందుకోసమని నేనేం చేశాను, ఆ ఇనుప బాటని తీసేసి బయట పెడుతుంటే మా అమ్మ చూసి, "అది ఇనుపది గదా! నీళ్ళలో ఏస్తే పాడైపోతుంది గదా!" అని చెప్పింది. అలా చెప్పిన వెంటనే ఆ బాటకి క్షమాపణ చెప్పాను. ಅದು ಕಬ್ಬಿಣ ಅಲ್ವಾ? ಅದು ಬ್ಯಾಗ್ ಯಾವಾಗ ನೀರಲ್ಲಿ ಮುಳುಗ್ಲಿಲ್ವಾ? ಕಬ್ಬಿಣನ ಅದು ಸ್ವಲ್ಪ ಭಾರ ಇರೋ ಕಬ್ಬಿಣ ತಗೊಂಡು ಬ್ಯಾಗ್ ಮೇಲೆ ಹಾಕಿದ್ರೆ, ಆಮೇಲೆ ಕೂಡ ಅದು ಮುಳುಗದೇ ಇದ್ದಾಗ, ಸರಿ ಅದನ್ನ ತೆಗೆದ್ಬಿಟ್ಟು ಬೇರೆ ಹಾಕೋಣ ಅಂತ ಅನ್ನುವಾಗ ಅವ್ರ ಅಮ್ಮ ನೋಡ್ಬಿಟ್ಟು, "ಅಲ್ಲೋ ಅದು ಕಬ್ಬಿಣ ಅಲ್ವಾ? ಅದು ಹಾಕಿದ್ರೆ ಬ್ಯಾಗ್ ಹಾಳಾಗೋದಿಲ್ವಾ?" ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅವಾಗ ಹೌದಾ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವರು ಮತ್ತೆ ಆ ಥರ ಹಾಕೋದನ್ನ ಬಿಟ್ಬಿಡ್ತಾರೆ. అప్పటి నుంచే. అంటే నేనప్పటికి ఇంకా అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ అని ఏమీ స్టార్ట్ చేయలేదు. ఈ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ స్టార్ట్ చేయడానికి దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం. అంటే ప్రతి ఒక్క ప్రాణి ఉనికి ఉన్న అంటే జీవమున్న ప్రాణి, జీవం లేని ప్రాణి, వస్తువైనా సరే, వాటి యొక్క బాధని నేను తెలుసుకోగలుగుతాను. ಈ ಕನ್ನಡಿ ಪ್ರಕ್ರಿಯೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ, ಹೃದಯ ಪ್ರಕ್ರಿಯೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಕ್ಕಿಂತ ಒಂದು 2, 3 ವರ್ಷಗಳ ಮುಂಚೆ ಯಾವುದೇ ವಸ್ತುದ ಜೊತೆ ಆಗಲಿ, ಜೀವ ಇರೋ ಪ್ರಾಣಿ ಆದ್ರೆ, ಜೀವ ಇಲ್ಲದೆ ಇರೋ ವಸ್ತು ಆಗಲಿ, ಅದರಲ್ಲಿ ಆ ಜೀವಂತನ ನಾನು ಫೀಲ್ ಆಗ್ತಾ ಇದ್ದೆ. ನಾನು ಅದು ಏನು ಫೀಲ್ ಆಗುತ್ತೋ ಅದು ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇತ್ತು. ಆ ರೀತಿ ವಸ್ತು ಜೊತೆ, ಆ ಒಂದು ಜೀವಿಗಳ ಜೊತೆ ನಾನು ಕನೆಕ್ಟ್ ಆಗ್ತಾ ಇದ್ದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಸರ್. అయితే అప్పటినుంచే నేను అందరి బాధని తెలుసుకొని, దానికి అనుగుణంగా పరిష్కారం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. ఆ ప్రయాణంలో కొద్దిమంది నా దగ్గరకొచ్చారు. ఆహ్, ప్రశ్నలు వేస్తూ, "సార్ ఈ సమస్య ఉంది. పరిష్కారం చెప్పండి" అని చెప్పి. నాకు తెలిసిన పరిష్కారాలు చెప్తూ వచ్చాను. ధ్యానమే అందులో ముఖ్యమైన పరిష్కారంగా చెప్పేవాడిని. అలా చేస్తూ వచ్చినా గూడా వాళ్ళ జీవితాల్లో మార్పు లేకుండా పోయింది. ధ్యానం చేస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ మార్పు రావట్లేదు. ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉన్నారు. ಅದಾದ್ಮೇಲೂ ಕೂಡನುವೆ ನಾನು ಧ್ಯಾನ ಪ್ರಚಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ಎಷ್ಟೊಂದು ಜನ ಸಮಸ್ಯೆಗಳನ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ದೆ. ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಪರಿಷ್ಕಾರ ಧ್ಯಾನ ಒಂದೇ ಅಲ್ವಾ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವ್ರಿಗೆ ಧ್ಯಾನ ಕೂಡ ಹೇಳ್ಕೊಡ್ತಾ ಇದ್ದೆ. ಆದ್ರೂ ಕೂಡನುವೆ ಅವ್ರ ಸಮಸ್ಯೆಗಳು ಹಂಗೆ ಇರ್ತಾ ಇತ್ತು. ಮತ್ತೆ ಸಮಸ್ಯೆಗಳು ಹೇಳ್ತಾನೆ ಇದ್ರು. ಇದು ಈ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಧ್ಯಾನ ಒಂದೇ ಪರಿಷ್ಕಾರ ಅಲ್ಲ, ಇನ್ನ ಏನೋ ಮಾಡಬೇಕು ಅಂತ ನಾನು ಆಲೋಚನೆ ಮಾಡಿ ಆವಾಗ ನಾನು ಈ ಒಂದು ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆ ಮತ್ತೆ ಹೃದಯ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನ ಹೇಳಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದೆ. 2019లోనో మరి 20లోనో తెలీదు. నేను ఆహ్, ఈ యొక్క అద్దం ప్రక్రియ ఎందుకో అలా వచ్చింది మైండ్‌లోంచి క్లాస్‌లో చేపిచ్చాలని జెప్పి, అలా అద్దం ప్రక్రియ చేయించడం మొదలుపెట్టాను. అంటే అదెందుకు సృష్టి జరిగింది అనంటే, ధ్యానం వల్ల ఎవరి సమస్యలైతే పరిష్కారం అవ్వట్లేదో, దానికోసం నేను బాగా దృష్టి పెట్టి ఏదన్నా ఒక పరిష్కార మార్గం చూపిచ్చాలి. వాళ్ళ సమస్యల పరిష్కారం అయిపోవాలి. బలమైన ఒక ఆయుధం కావాలి. ధ్యానంలాగే, ధ్యానంతో పాటుగా ఏదన్నా ఇంకోటి కావాలి అని అనుకున్నప్పుడు, అలా అద్దం ప్రక్రియ సృష్టి జరిగింది. 2019, 20ರಲ್ಲಿ ನನಗೆ ಒಂದು ವಿಷನ್ ಬಂತು. ಈ ಬರೀ ಧ್ಯಾನ ಒಂದೇ ಸಾಕಾಗೋದಿಲ್ಲ. ಧ್ಯಾನದಿಂದನೇ ಎಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳು ಪರಿಷ್ಕಾರ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ, ಇದಕ್ಕೆ ಇನ್ನ ಏನೋ ಇದಕ್ಕಿನ್ನ ವಿಶೇಷವಾದ ಏನೋ ಒಂದು ಮಾಡಿಸ್ಬೇಕಾಗತ್ತೆ ನಾನು. ಏನ್ ಮಾಡಿದ್ರೆ ಆಗ್ಬಹುದು ಅಂತ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇರೋವಾಗ, ಅವಾಗ ನನಗೆ ಒಂದು ವಿಷನ್ ಬಂತು. ಈ ಒಂದು ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆ, ಹೃದಯ ಪ್ರಕ್ರಿಯೆ ಮಾಡಿಸ್ಬೇಕು ಅಂತ. ಇದು ಒಂದು ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಶಾಶ್ವತ ಪರಿಹಾರನ ಕಂಡ್ಕೋಬೇಕು ಅಂತ ನಾನು ಬಲವಾದ ಇಚ್ಛೆಯಿಂದ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದಾಗ, ಈ ಒಂದು ಸೃಷ್ಟಿನ ನಾನು ಮಾಡಿಕೊಂಡೆ. ಈ ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆಯಿಂದ ನಾನು ಈ ಕಂಪ್ಲೀಟ್ ಸಮಸ್ಯೆಗೆ ಪರಿಷ್ಕಾರನ ಕೊಡೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ. ಎಲ್ಲರ ಸಮಸ್ಯೆಗಳಿಗೂ ಇದೊಂದು ಸರಿಯಾದ ಪರಿಷ್ಕಾರ ಸಿಗೋಕೆ ಸಾಧ್ಯ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾನು ಅವಾಗ ಕಂಡ್ಕೊಂಡೆ. ಅದನ್ನ ಅವಾಗಿಂದ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಎಲ್ಲರಿಗೂ ಅದನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಕೂಡ. మీ వాయిస్‌లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. చిన్నగా వస్తుంది వాయిస్. కొంచెం ఇంకా పెద్దగా మాట్లాడండి చూడండి. అయితే ఓకే సార్. మళ్ళీ ఆ అద్దం ప్రక్రియ చేయిస్తూ వచ్చాను.
చేస్తూ వస్తూ ఉంటే అద్భుతాలు జరిగాయి. ఆ అద్భుతాల్లో 2 అద్భుతాలు మీకు ఇదివరకే చెప్పాను. కాకపోతే ఈరోజు కొంతమంది ఎవరైనా కొత్త వాళ్ళొచ్చుంటారు. అందుకోసం మళ్ళీ చెప్తున్నాను. ఒక ఆవిడ ధ్యానంలో మొదటిసారి ధ్యానంలో కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఓంకార శబ్దం వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. వాళ్ళ హస్బెండ్ వెతుకుతున్నాడు గానీ తెలియట్లేదు. తర్వాత వెతకగా అర్థమైన విషయం ఏంటంటే, ఆ ఓంకార శబ్దం ఆవిడ లోపల నుంచే వస్తుంది అని అర్థమైంది. ಮೊದಟಿಸಾರಿ ಧ್ಯಾನದಲ್ಲಿ ಕೂರ್చున్నప్పుడు ಪಿರಮಿಡ್ ಧ್ಯಾನ. ಈ ಒಂದು ಪ್ರಕ್ರಿಯೆ ಮಾಡುವಾಗ ಕೆಲವರು ಅನುಭವಗಳನ್ನ ಕೇಳ್ತಾ ಇರುವಾಗ ಇವ್ರ ಜೊತೆ ಆ ಒಂದು ಪ್ರಕ್ರಿಯೆಗೆ ಭಾಗಿಯಾಗಿರ್ತಕ್ಕಂಥ ಒಬ್ರು ಮೇಡಮ್‌ಗೆ ತನ್ನ ಒಳಗಿಂದ ಇದು ಈ ಒಂದು ಪ್ರಕ್ರಿಯೆ ಮಾಡುವಾಗ ಒಂದು ಓಂಕಾರ ಶಬ್ದ ಕೇಳುತ್ತೆ. ಆವಾಗ ಇದು ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದೆ ಶಬ್ದ ಅಂತ ನೋಡಿದಾಗ ತನ್ನ ಒಳಗಡೆಯಿಂದಾನೇ ಬರ್ತಾ ಇರೋದನ್ನ ಗಮನಿಸ್ತಾರೆ. ಆ ಇದು ಅವ್ರ ಅನುಭವ. అలా ఓంకార శబ్దం వచ్చినా గూడా అలా ధ్యానం చేస్తూ చేస్తూ ఒక సంవత్సరం దాదాపుగా 2 సంవత్సరాలు గడిచిపోయాక నా ద్వారా క్లాస్ జరుగుతుందని తెలిసి ఒక కర్మచక్రం క్లాస్‌కి హాజరయ్యారు. కర్మచక్రం క్లాస్‌కి. ఆ క్లాస్ బాగా నచ్చేసి ఆవిడ నా ద్వారా రెగ్యులర్‌గా జరిగేది సబ్‌కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ క్లాస్‌కి హాజరయ్యారు. ಅವ್ರಿಗೆ ಆ ರೀತಿ ಓಂಕಾರ ಶಬ್ದ ಬರ್ತಾ ಇರುವಾಗ, ಆವಾಗ ಹಂಗೇನೆ ಇದ್ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ ಅವರು ಸಬ್‌ಕಾನ್ಷಿಯಸ್ ಮೈಂಡ್‌ದು ಒಂದು ಕ್ಲಾಸ್ ನಡೆಸ್ತಾ ಇರುವಾಗ, ಅವಾಗ ಮೇಡಮ್ ಅಲ್ಲ ಹಾಜರಾಗ್ತಾರೆ. ಅದರಲ್ಲಿ ಅವರು ಎಷ್ಟೋ ಕ್ಲಿಯರ್ ಆಗ್ತಾರೆ. అలా 8 రోజులు హాజరయ్యాక ఆవిడ జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటంటే మొదటిసారి ఆవిడ పుట్టినరోజు ఒక వేడుకలాగా జరిగింది. మొదటిసారి వాళ్ళ హస్బెండు, వాళ్ళ చెల్లెలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. 8 ದಿವಸಗಳು 40 ಈ సంవత్సరాల జీవిత కాలం. ಸಬ್‌ಕಾನ್ಷಿಯಸ್ ಮೈಂಡ್ 8 40 ದಿವಸಗಳು సంవత్సరాల జీవిత కాలంలో. ಅವ್ರು 40 ವರ್ಷ ಸಂಸಾರ ಜೀವನ ಮಾಡಿದ್ದಾರೆ. ಆದ್ರೆ ಆ 8 ದಿವಸ ಸಬ್‌ಕಾನ್ಷಿಯಸ್ ಮೈಂಡ್ ಕ್ಲಾಸ್‌ನ ಅಟೆಂಡ್ ಮಾಡಿದ್ಮೇಲೆ, ಅವರಿಗೆ ಮೊದಲನೇ ಸರ್ತಿ ಅವರು ಬರ್ತ್‌ಡೇ ಫಂಕ್ಷನ್‌ನ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಅವ್ರ ಗಂಡ ಮತ್ತೆ ಅವರು ಅಕ್ಕ ಒಂದು ಈ ಬರ್ತ್‌ಡೇ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿ ಅವ್ರಿಗೆ ವಿಶಸ್ನ ಮಾಡಿದಾಗ, ಅವ್ರು ತುಂಬಾ ಆನಂದನ ಆ ಇನ್ನರಿಂದ ತುಂಬಾ ಆನಂದ, ಸಂತೋಷನ ಅನುಭವಿಸ್ತಾರೆ. ఆ అద్దం ప్రక్రియ చేయనంత వరకు కూడా ఆవిడ 2 సంవత్సరాల నుంచి ఎంత గొప్ప మాస్టర్‌గా ఉన్నా గూడా పిరమిడ్ ధ్యానం చేసి ఓంకార శబ్దం మొదటి రోజే పొందిన అంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా ఆవిడకి సెల్ఫ్ లవ్ బ్లాక్ ఉంది. వాళ్ళ హస్బెండ్ గాని, వాళ్ళ అన్న చెల్లెలు గాని ఎవరు కూడా ఆవిడ ప్రేమించినంతగా తిరిగి అంత ప్రేమను ఆమెకివ్వలేదు. 2 ವರ್ಷದಿಂದ ಅವ್ರು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಕೂಡ ಸ್ಟಾರ್ಟಿಂಗಲ್ಲೇ ಇನ್ನರಿಂದ ಓಂಕಾರ ಶಬ್ದನ ಅನುಭವ ಆಗಿದ್ರು ಕೂಡ ಅವ್ರಿಗೆ ಆ 2 ವರ್ಷಗಳ ಧ್ಯಾನದಲ್ವೇ ಅವರು ಈ ಈ ಕುಟುಂಬದಲ್ಲಿ ಯಾರಿಂದನೂ ಅವರು ಒಂದು ಸರಿಯಾದ ಪ್ರೀತಿನ ಅನುಭವಿಸಿರಲ್ಲ. ಆ ಆದ್ರೆ ಧ್ಯಾನ ಅಂತೂ ರೆಗ್ಯುಲರಾಗಿ ಮಾಡ್ತಾನೆ ಇದ್ರು. ಆದ್ರೆ ಒಂದು ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆನಲ್ಲಿ ಅವ್ರು ಪಾಲ್ಗೊಳ್ತಾ ಆದ್ಮೇಲೆ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ದೇನೆ ಅವ್ರೊಳಗಡೆ ಕ ಕಂಪ್ಲೀಟ್ ಒಂದು ಬದಲಾವಣೆ ಬಂದಾಗ, ಆ ಹೊರಗಡೆ ಕೂಡನು ಅವ್ರು ಆ ಬದಲಾವಣೆನ ಗಮನಿಸ್ತಾರೆ. ಅವ್ರ ಸುತ್ತ ಇರೋರು ಕೂಡ ಅವ್ರನ್ನ ಆ ಒಂದು ನಿಸ್ವಾರ್ಥ ಆ ಒಂದು ಶುದ್ಧವಾದ ಒಂದು ಪ್ರೇಮನ ಅವರು ಗಮನಿಸ್ತಾರೆ. ಅದು ಅವ್ರಿಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ ಕೊಡುವಂಥ ವಿಷಯ ಆಗುತ್ತೆ. మళ్ళీ అలాగే వస్తుంది మేడం. డిస్టర్బెన్స్ చిన్న చిన్నగా మైక్ డిస్టర్బెన్స్ వస్తుంది. సౌండ్ గూడా చిన్నగొస్తుంది. చిన్నప్పటి నుంచి హలో! చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఓకే ఉంది. ఓకే సార్. అయినా అలాగే వస్తుంది డిస్టర్బెన్స్ ఇంకా. అవునా? హ్మ్. లెఫ్ట్ అయ్యి వస్తున్నా? హ్మ్. సార్ లెఫ్ట్ అయ్యి మళ్ళీ వస్తాను.
ఓకే సార్. చెప్పండి సార్. హ్మ్. ఓ అయితే ఆవిడ చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని అందరిని కూడా చాలా బాగా ప్రేమించేది. వాళ్ళ అమ్మానాన్నని కూడా చాలా బాగా ప్రేమిస్తుంది. అయితే భర్త విషయంలో కూడా అంతే ప్రేమను చూపిస్తూ వచ్చింది. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు వాళ్ళ అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం గాని ఆవిడకి, ఆమె పుట్టినరోజు వేడుకలాగా చేయడం గాని ఎప్పుడూ జరగలేదు. ఆవిడ మాత్రం వాళ్ళ పుట్టినరోజులు చేయడం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడం అన్నీ దగ్గరుండి చూసుకునేది. తిరిగి ప్రేమను మాత్రం ఎప్పుడూ పొందలేదు. అర్థం ప్రక్రియ చేయనంత వరకు ఆవిడకి ఆ ಪ್ರೇಮ తిరిగి ರಾలేదు. ಅವರು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿಂದ ಅಷ್ಟು ವಯಸ್ಸು 40 ವರ್ಷಗಳಾಗೋವರೆಗೂ ಕೂಡಾನುವೆ ಅವರು ಮನೆಯಲ್ಲಿ ಅವರು ಅಣ್ಣ, ತಮ್ಮ, ಅಕ್ಕ, ತಂಗಿ ಯಾರೇ ಇದ್ರೂ ಕೂಡಾನುವೆ ಯಾರಿಗೆ ಒಂದು ಹುಟ್ಟಿದ ಸೊ ಬ ದಿವಸ ಬರ್ತಡೇ ದಿವಸಗಳು ಬಂದಾಗ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ವಿಶಸ್ ಮಾಡ್ತಾರೆ. ಇವ್ರು ಗಿಫ್ಟ್ ಕೊಡ್ತಾರೆ. ಎಲ್ಲ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಆದ್ರೆ ಯಾರಿಂದ ಕೂಡ ಅವರು ಆ ಪ್ರೇಮನ ಅನುಭವಿಸಿರೋದಿಲ್ಲ. ಈ ಒಂದು ಧ್ಯಾನಕ್ಕೆ ಬಂದ ಮೇಲೂ ಕೂಡಾನುವೆ 2 ವರ್ಷ ಧ್ಯಾನ ಮಾಡಿದ್ರು ಕೂಡಾನು ಆ ಒಂದು ಸರಿಯಾದ ಪ್ರೇಮನ ಅವ್ರು ಅನುಭವಿಸೇ ಇರಲ್ಲ. ಆವಾಗ್ಲೂ ಬೇರೆಯವ್ರಿಗೆ ಅವ್ರು ವಿಶ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಬಟ್ ಯಾರಿಂದ ಆ ವಿಶಸ್‌ನ ಅವರು ತಗೊಂಡಿರಲ್ಲ. ಬಟ್ ಈ ಒಂದು ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆಗೆ ಬಂದ ಮೇಲೇನೆ ಅವರು ನಿಜವಾಗ್ಲೂ ಆ ಒಂದು ಆ ಪ್ರೇಮನ ಅನುಭವಿಸೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಯ್ತು. 2 సంవత్సరాలు ధ్యానం చేస్తే ఓకే సార్. కూడా ఆవిడ జీవితంలో మార్పు రాలేదు ఈ విషయంలో. ఓంకార శబ్దం మొదటి రోజే వచ్చిన గొప్ప మాస్టర్ ఆవిడ. కానీ 8 రోజులు అద్దం ప్రక్రియ చేస్తే, లైవ్ క్లాస్‌కి హాజరైతే 9వ రోజే ఈ అద్భుతం జరిగింది. 40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అద్భుతం 8 రోజులు అద్దం ప్రక్రియ చేస్తే హాజరైంది. హాజరైతే ఆవిడకి ಬ್ಲಾಕ್ ತొలగిపోయింది. ಸೆಲ್ಫ್ ಲವ್ ಬ್ಲಾಕ್. 2 ವರ್ಷಗಳ ಧ್ಯಾನ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಮೊದಲನೇ ದಿವಸನೇ ಓಂಕಾರ ಶಬ್ದ ತನ್ನ ಒಳಗಡೆಯಿಂದಾನೇ ಕೇಳಿಸುವಂಥ ಅನುಭವ ಆಗಿದ್ರು ಕೂಡಾನುವೆ ಅವರು ಆ ಒಂದು ಆ ಪ್ರೇಮನ ಅನುಭವಿಸಿರಲ್ಲ. 40 ವರ್ಷಗಳಿಂದ ಅವ್ರು ಬೇರೆಯವ್ರಿಗೆಲ್ಲಾನು ವಿಶಸ್ ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ರು ಕೂಡಾನುವೆ ಅವ್ರಿಗೆ ಮಾತ್ರ ಯಾರಿಂದನೂ ಆ ವಿಶಸ್ ಬಂದಿರಲ್ಲ. ಬಟ್ 8 ದಿವಸ ಈ ಒಂದು ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆ ಲೈವ್ ವರ್ಕ್‌ಶಾಪ್‌ನಲ್ಲಿ ಅವರು ಆಗಿ ಈ ಒಂದು ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಆದ್ಮೇಲೆನೆ 9ನೇ ದಿವಸನೇ ಅವರು ಆ ಒಂದು ಅದ್ಭುತವಾದಂತಹ ಬದಲಾವಣೆನ ಗಮನಿಸ್ತಾರೆ. ಅದೊಂದು ಅವ್ರ ಲೈಫಲ್ಲಿ ಮಿರಾಕಲ್ ಆಗಿ ಕಾಣಿಸುತ್ತೆ. ಎಲ್ಲರೂ ಅವ್ರಿಗೆ ವಿಶ್ ಮಾಡ್ತಾರೆ. ಅಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ದೇನೆ ಅವ್ರ ಗಂಡ, ಅವರ ತಂಗಿ ಇವರೆಲ್ಲನುವೆ ಒಂದು ಕೇಕ್ ತಗೊಂಬಂದು ಅವ್ರಿಗೆ ಬರ್ತಡೇ ಮಾಡೋದು. ಆ ಒಂದು ನಿಜವಾದ ಆನಂದನ ಅವ್ರು ಅನುಭವಿಸ್ತಾರೆ. అయితే ధ్యానం వల్ల అన్ని సమస్యలు తొందరగా పరిష్కారం కావు. కొన్ని సమస్యలు ఆలస్యంగా పరిష్కారం అయితాయి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనందరికీ కూడా ఏదో ఒక సమస్య గురించే, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఏదో ఒక కారణం చేత ధ్యానం చేస్తున్నాం. కారణం లేకుండా ధ్యానం చేయట్లేదు. కొంతమంది ఏదో ఒక సమస్య మైండ్‌లో పెట్టుకొని ఆ సమస్య పరిష్కారం కోసం చేస్తున్నారు. కొంతమంది ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలి నాకు అని చేస్తున్నారు. కోరిక లేకుండా ధ్యానం ఎవ్వరు చేయట్లేదు. నాతో సహా. ಪ್ರತಿಯೊಬ್ರು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ಧ್ಯಾನದಿಂದ ಎಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳು ಪರಿಷ್ಕಾರ ಆಗುತ್ತೆ ಅಂತ ನಂಬ್ಕೊಂಡೇ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ಆದ್ರೆ ಎಷ್ಟೊಂದು ಜನಕ್ಕೆ ಧ್ಯಾನ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಸಮಸ್ಯೆಗಳು ಪರಿಷ್ಕಾರ ಆಗಿಲ್ಲ. ಯಾಕೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಎಲ್ಲ ಒಂದ್ ಕಡೆ ಕೋರಿಕೆ ಇಲ್ದಂಗೆ ಧ್ಯಾನ ಮಾಡ್ಬೇಕು. ಯಾವುದೇ ಪ್ರತಿಫಲಾಪೇಕ್ಷೆ ಇಲ್ಲದೆ ಧ್ಯಾನ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡೇ ಮಾಡ್ತೀವಿ. ಆದ್ರೆ ಪ್ರತಿಯೊಬ್ರು ಕೂಡಾನುವೆ ಕೋರಿಕೆ ಇಟ್ಕೊಂಡೇ ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನನ್ನಿಂದ ಸಮೇತ ಕೂಡಾನುವೆ ಕೋರಿಕೆ ಇಲ್ಲದೆ ಯಾರು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಮಾತನ್ನ సార్ ತಿಳಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మనం ఏ సమస్య గురించైతే కూర్చుంటామో, ఆ సమస్య గురించి ఎనర్జీ వెళ్ళకుండా ఏది ముందు తొలగిపోవాలో అది ముందు తొలగిపోతూ ఉంటుంది మామూలుగా అయితే. కొంతమంది విషయంలో ఏ సమస్య గురించైతే కూర్చుంటామో, ఆ సమస్య తొందరగా పరిష్కారం అయిపోతుంది. ఇలా సమస్య ఏదైతే ఉందో అది ధ్యానం ద్వారా పరిష్కారం కానప్పుడు వాళ్ళకి మనశ్శాంతిగా ఉండట్లేదు. ఈ ధ్యానం వల్ల ఎందుకు నాకు సమస్య పరిష్కారం కావట్లేదని ఇబ్బంది పడిపోతున్నారు.
ನಾವು ಈ ಸಮಸ್ಯೆನ ಪರಿಷ್ಕಾರ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತಲೇ ಧ್ಯಾನಕ್ಕೆ ಬರ್ತೀವಿ. ಅದು ಆ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರನೇ ಧ್ಯಾನ ಮಾಡ್ತೀವಿ. ಕೆಲವು ಸಮಯದಲ್ಲಿ ಇಂಥದ್ದೇ ಸಮಸ್ಯೆ ಸಾಲ್ವ್ ಆಗಬೇಕು ಅಂತ ಸಂಕಲ್ಪ ಇಟ್ಕೊಂಡು ಕೂತ್ಕೋತೀವಿ. ಕೆಲವ್ರಿಗೆ ಆ ಸಂಕಲ್ಪ ನೆರವೇರುತ್ತೆ, ಕೆಲವ್ರಿಗೆ ನೆರವೇರೋದಿಲ್ಲ. ಧ್ಯಾನ ಮಾಡ್ತಿರ್ತೀವಿ. ನಾವು ಏನೋ ಒಂದು ಸಂಕಲ್ಪ ಇಟ್ಕೊಂಡು ಮಾಡ್ತೀವಿ. ಆದ್ರೆ ಅದಾಗೋದಿಲ್ಲ, ಇನ್ಯಾವುದೋ ಆಗುತ್ತೆ. ಎಷ್ಟು ಸರ್ತಿ ನಾವು ಅದೇ ರೀತಿ ಮಾಡಿದ್ರು ಕೂಡಾನು ನಾವು ಏನು ಅನ್ಕೊಂಡ್ ಮಾಡ್ತೀವೋ ಅದನ್ನ ಬಿಟ್ಟು ಬೇರೆ ಆಗ್ತಾ ಹೋಗುತ್ತೆ. ಏನಕ್ಕೆ ಈ ರೀತಿ ಅನ್ನೋ ಪ್ರಶ್ನೆನಲ್ಲಿ ಕೂಡ ಇರ್ತೀವಿ. ಆದ್ರೆ ಆಹ್, ಅದು ಈ ಒಂದು ನಮ್ಗೆ ಉತ್ತರ ಗೊತ್ತಿಲ್ದೇ ಇರೋ ಪ್ರಶ್ನೆ ಆಗಿನೇ ಉಳ್ಕೊಂಡಿರುತ್ತೆ ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಕೂಡಾನುವೆ. కొన్ని సమస్యలు, ముఖ్యంగా కొన్ని సమస్యలు తొందరగా పరిష్కారం కావాలంటే ధ్యానంతో పాటుగా కొన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ధ్యానం ద్వారా ఆ సమస్య పరిష్కారం అవ్వచ్చు. కానీ అంతవరకు మీకు సహనం ఉండకపోవచ్చు. మీకు మీరు ఆ బాధని తట్టుకోలేకపోవచ్చు. ಮುಖ್ಯವಾಗಿ ಕೆಲವು ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಧ್ಯಾನದಿಂದನೇ ಪರಿಷ್ಕಾರ ಇರಬಹುದು. ಬಟ್ ಅದು ಆಗೋ ಆಹ್, ಆಹ್, ನಿರಂತರವಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಯಾವತ್ತೋ ಒಂದ್ ದಿವಸ ಪರಿಷ್ಕಾರ ಆಗುತ್ತೆ. ಆದ್ರೆ ಅಲ್ಲಿವರೆಗೂ ನಾವು ಸಾಧನೆನ ನಿರಂತರವಾಗಿ ಮಾಡೋ ಒಂದು ಸಹನೆ ಇರ್ಬಹುದು, ಇಲ್ಲದೆ ಇರ್ಬಹುದು. ಆದ್ರೆ ಈ ಒಂದು ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆ ಮೂಲಕ ಅಥವಾ ಯಾವುದೋ ಒಂದು ಟೆಕ್ನಿಕ್ ಮೂಲಕನ ನಾವು ಬೇಗ ಆ ಸಮಸ್ಯೆನ ಹೋಗಿಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇರುತ್ತೆ. ಆ ರೀತಿ ನಾವು ಪರಿಷ್ಕಾರಗಳನ್ನ ಹುಡುಕೊಂಡಾಗ ಪರಿಷ್ಕಾರಗಳು ಸಾಧ್ಯತೆ ಇದೆ ಅನ್ನೋದು ಕೂಡ ಸತ್ಯ. ధ్యానం చేస్తూ ఉంటే పరిష్కారం రాకపోతే మీకు దుఃఖం వస్తుంది. అది ఇంకా ఇంకా మిమ్మల్ని ధ్యానం చేయనీయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా ఇబ్బంది పడ్డ వాళ్ళందరి విషయంలోనే ఆళ్ళందరి కోసమే ఈ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ సృష్టి చేయడం జరిగింది. ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ, ಮಾಡ್ತಾ ಎಲ್ಲೋ ಒಂದ್ ಕಡೆ ನಾನು ಯಾವ ಸಮಸ್ಯೆಗೋಸ್ಕರ ಈ ಧ್ಯಾನಕ್ಕೆ ಬಂದ್ನೋ, ಆ ಸಮಸ್ಯೆ ಇನ್ನೂ ಪರಿಷ್ಕಾರ ಆಗಿಲ್ವಲ್ಲ, ಬೇರೆದೆಲ್ಲ ಆಗ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಏನು ಈ ಧ್ಯಾನದಲ್ಲೂ ಹಂಗಾರೆ ನನಗೆ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರ ಇಲ್ವಾ? ಅನ್ನೋ ಒಂದು ದುಃಖನೇ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. ಆ ಥರ ದುಃಖ ಪಡೋರ್ಗೆ ಒಂದು ಉತ್ತರ ಕೊಡಬೇಕು ಅನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದಾನೇ ಈ ಒಂದು ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆನ ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಇದರಿಂದ ಅತಿ ವೇಗವಾಗಿ ಅತಿ ಸುಲಭವಾಗಿ ಒಂದು ಪರಿಷ್ಕಾರನ ಕಂಡುಕೊಳ್ಳೋಕೆ ಸಾಧ್ಯ ಅನ್ನೋ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರನೇ ಈ ಒಂದು ಕ್ಲಾಸಸ್ ಕೂಡ ನಾವು ನಡೆಸ್ತಾ ಇರ್ತೀವಿ. అయితే ఎవరో మెసేజ్ పెట్టారు. అందరికి వాళ్ళకైతే బాగానే వినిపిస్తున్నది వాయిస్. అందుకే నేను ఇంకా ఏం చెప్పట్లేదు. సేమ్ అలాగే వస్తుంది వాయిస్. అయితే మాస్టర్స్ ఇంకా ఒక ఆవిడ చిన్నప్పటి నుంచి ఒక ఆవిడ రోడ్డు మీద నడవాలంటే భయపడేది. అలాంటిది ఈ అద్దం ప్రక్రియ నెల రోజులు ఏకధాటిగా చేశాక ఆవిడ రోడ్డు మీద ఈరోజు స్కూటీ నడుపుతుంది. అంత ధైర్యం వచ్చింది. ఆవిడ ధ్యానం ఎప్పటినుంచో చేస్తున్నారు. దాదాపుగా ఒక 2, 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు కానీ ఆ భయం పోలేదు. అద్దం ప్రక్రియ చేశాకనే పోయింది. ధ్యానంతో పాటుగా అద్దం ప్రక్రియ చేశాక పోయింది. ಒಬ್ರು ಮೇಡಮ್ಮು ಅವ್ರಿಗೆ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿಂದನೂವೆನೆ ರೋಡಲ್ಲಿ ನಡ್ಕೊಂಡು ಹೋಗೋದು ಅಂದ್ರೇನೆ ವಿಪರೀತವಾದಂಥ ಭಯ. ಯಾಕೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಬಟ್ ಧ್ಯಾನಕ್ಕೂ ಬಂದಿದ್ದಾರೆ. 2, 3 ವರ್ಷಗಳಿಂದ ನಿರಂತರವಾಗಿ ಧ್ಯಾನ ಕೂಡ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದ್ರೂ ಕೂಡ ಆ ಭಯ ಹೋಗಿಲ್ಲ. ಈ ಒಂದು ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆಗೆ ಬಂದ ಮೇಲೆನೆ ಅವರು ಆ ಭಯನ ಕಂಪ್ಲೀಟ್ ಹೋಗಿಸ್ಕೊಳ್ಳೋಕೆ ಸಾಧ್ಯ ಆಗೈತೆ. ಇವಾಗ ರೋಡ್ ಮೇಲೆ ಸ್ಕೂಟಿನ ಓಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಷ್ಟು ಭಯ ರಹಿತ ಸ್ಥಿತಿಗೆ ಆ ಮೇಡಮ್ ಬಂದಿದ್ದಾರೆ. ಅದು ಆ ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆಯಿಂದ ಆ ಮೇಡಮ್‌ನಲ್ಲಾಗಿರೋ ಒಂದು ಹೊಸ ಬದಲಾವಣೆ ಅಂತ ಗುರ್ತಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. అయితే ఆ 2 సంఘటనల వల్ల ఇంకా అద్దం ప్రక్రియ మీద ఇంకా ఎక్కువగా నమ్మకం పెరిగింది నాకు. అది అందరికి ఇవ్వాలని ఎంతో ప్రయత్నం చేస్తూ దాదాపుగా నా వర్క్ నేను చేస్తూ 3, 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 3, 4 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు ప్రతిరోజు అద్దం ప్రక్రియ చేసేవాళ్ళు కేవలం 50 మంది మాత్రమే ఉంటారు. కానీ కొన్ని వేల మందికి ఈ జ్ఞానం అందింది. కానీ చేయలేకపోతున్నారు. ಈ ಒಂದು ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆನ ನಾನು ಕಂಡುಕೊಂಡೆ. ಇದನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಗ ಆ ಇಬ್ರು ಮೂವರಲ್ಲಿ ತುಂಬಾ ಒಳ್ಳೆ ಬದಲಾವಣೆನ ಬಂತು. ಅದರಿಂದ ನಾನು ತುಂಬಾ ಖುಷಿ ಪಟ್ಕೊಂಡು ಸುಮಾರು 2, 3 ವರ್ಷಗಳಿಂದ ನಿರಂತರವಾಗಿ ಈ ಒಂದು ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆ ವರ್ಕ್‌ಶಾಪ್‌ಗಳನ್ನ ಮಾಡ್ತಾನೆ ಇದ್ದೀನಿ. ಸಾವಿರಾರು ಜನಕ್ಕೆ ನಾನು ಈ ವಿಷಯನ ತಲುಪಿಸ್ತಾನೆ ಇದ್ದೀನಿ.
ಆದ್ರೂ ಕೂಡ ರೆಗ್ಯುಲರ್ ಆಗಿ ಒಂದು 40, 50 ಜನ ಮಾತ್ರನೇ ಇದನ್ನ ಆಚರಣೆ ಮಾಡ್ತಾ ఇದ್ದಾರೆ. ಯಾಕೆ ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. అయితే అలా చేస్తూ వస్తూ ఉంటే ఇంకా సరిపోలేదు. ఇంకా ఏదో ఇవ్వాలి అందరికి. ఇంకా ఏదైనా ఒక ప్రక్రియ తీసుకురావాలి. అందరి సమస్యలు ఇంకా తొందరగా పరిష్కారం అవ్వడానికి. దానివల్ల అద్దం ప్రక్రియ వల్ల మానసిక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. శారీరక సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు అని చెప్పి లోపల ఒక తపన ఉండేది. ఆ తపనలోంచి హృదయం ప్రక్రియ సృష్టి జరిగింది. ಈ ಒಂದು ಪ್ರಕ್ರಿಯೆ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ್ಲೇನೇನೆ ಎಷ್ಟೆಲ್ಲ ರೀತಿನಲ್ಲಿ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಒಂದು ಮಾನಸಿಕವಾಗಿ ಸಮಸ್ಯೆಗಳು ಕಮ್ಮಿ ಆಗ್ತಾ ಇರೋದನ್ನ ಕಂಡ್ಕೊಂಡಿದೀವಿ ಬಿಟ್ರೆ, ದೈಹಿಕವಾಗಿ ಅಂದ್ರೆ ಅನಾರೋಗ್ಯ ಸಮಸ್ಯೆಗಳು ಇನ್ನು ಕಮ್ಮಿ ಆಗ್ತಾ ಇರೋದನ್ನ ಕಮ್ಮಿ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಎಷ್ಟೆಲ್ಲ ಧ್ಯಾನ ಮಾಡಿದ್ರು ಕೂಡನುವೆ ಇದಕ್ಕೂ ಇನ್ನೊಂದೇನೋ ಪರಿಷ್ಕಾರನ ಕಂಡುಹಿಡಿಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡಾಗ್ಲೇನೆ ಈ ಒಂದು ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆ ಅನ್ನೋದು ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು. ಆವಾಗಿಂದ ಈ ಒಂದು ಸೃಷ್ಟಿಯಾಗಿದೆ. ಇದನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఒకానొక రోజు అనుకోకుండా అద్దం ప్రక్రియ చేస్తున్నాం సబ్‌కాన్షియస్ మైండ్ క్లాస్‌లో. అయితే ఆ క్లాస్ చేస్తున్నప్పుడు ఒక పాప, చిన్న పాప 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది. ఆ పాప అద్దం తీసుకురాలేదు. లీలా అని నా చెల్లెలుగా భావిస్తాను. ఆవిడ స్పిరిచువాలిటీలో పరిచయమైనవ ఆవిడ. ఆవిడ కూతురు, చిన్న కూతురు అడుగు అద్దం లేదు గదా! అని జెప్పి ఊరికనే ఉంది. ఊరికనే ఉంటే నాకెందుకో అప్పుడు ఆలోచనొచ్చింది. ఆ పూర్ణాత్మ యొక్క ప్రోత్సాహంతో హృదయం మీద చేతులు పెట్టి చేయండి అద్దం లేని వాళ్ళు అని చెప్పడం జరిగింది. హృదయం మీద చేతులు పెట్టి ఆవిడ చేస్తూ వచ్చారు. అప్పుడు అక్కడ హృదయం ప్రక్రియ సృష్టి జరిగింది. అప్పుడు అసలు ఇదేంటి అని చెప్పి కొన్నాళ్ళగా ఆలోచించి దానిలో ఇంకా లోతుగా ఎళ్లి కనుక్కోవడం జరిగింది. అలా కనుక్కోవడం జరిగింది. దాన్ని అందరికి ఇవ్వడం జరిగింది. ಒಂದ್ಸರ್ತಿ ಸಬ್‌ಕಾನ್ಷಿಯಸ್ ಮೈಂಡ್‌ದು ವರ್ಕ್‌ಶಾಪ್ ನಡೀತಾ ಇರುವಾಗ ಒಬ್ರು ಮೇಡಮ್ ಬಂದಿದ್ರು ಲೀಲಾ ಅಂತ. ಅವ್ರ ಮಗಳು ಸುಮಾರು 6, 7 ವರ್ಷದ ಹುಡುಗಿ. ಆ ಹುಡುಗಿ ಮಿರರ್ ತಗೊಂಡು ಬಂದಿಲ್ಲ. ಆ ಹುಡುಗಿಗೆ ಆ ಪ್ರಕ್ರಿಯೆದ ಅವಶ್ಯಕತೆ ಇತ್ತು. ಬಟ್ ಈ ಹುಡುಗಿಗೆ ಹೆಂಗಾದ್ರೂ ಈ ಧ್ಯಾನ ಮಾಡಿಸ್ಬೇಕಲ್ಲ ಅಂತ ಅನ್ನೋವಾಗ ಈ ಒಂದು ಮಿರರ್ ಇಲ್ವಲ್ಲ ಇವಾಗ ಅಂತ ಆ ಹುಡುಗಿ ಒದ್ದಾಡ್ತಾ ಇರುವಾಗ ಆವಾಗ ನನಗೆ ಆವಾಗ ಇದು ಸೃಷ್ಟಿ ಆಯ್ತು ಹೃದಯ ಪ್ರಕ್ರಿಯೆ ಅನ್ನೋದು. ಮಿರರ್ ಇಲ್ಲದೆ ಇದ್ರೆ ಏನಂತೆ ಕಣ್ಣು ಮುಚ್ಕೊಂಡು ಎದೆ ಮೇಲೆ ಕೈ ಹಾರ್ಟ್ ಚಕ್ರದ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಕೊಂಡು ಈ ಥರ ಕೂಡ ಮಾಡ್ಬೋದಲ್ಲ ಅಂತ ಆಲೋಚನೆ ಬಂತು. ಆವಾಗಿಂದ ಈ ಒಂದು ಹೃದಯ ಪ್ರಕ್ರಿಯೆ ಅನ್ನೋದು ಕೂಡ ಪ್ರಾರಂಭ ಆಯ್ತು. మనం ఎప్పుడైతే ఒక సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తామో ఆ సంకల్పం నెరవేరుతుంది. సంకల్ప ధ్యానం చేయకూడదని కొంతమంది చెప్తూ ఉంటారు. అది వారి జ్ఞానం మాత్రమే. మీకు ఒక సమస్య ఉంది. ఆ సమస్య పరిష్కారం అవ్వాలి అని అనుకున్నప్పుడు దైవం లాంటి ధ్యానం యొక్క సహాయం తీసుకోవడంలో ఏ తప్పు లేదు. సంకల్ప ధ్యానం చేయడంలో అసలు తప్పేం లేదు. మీకు ఏ సమస్య అయితే ఉందో దాని గురించే మీరు పరిష్కారం చేస్తున్నారు కాబట్టి అది పూర్తయితే గాని మీరు ప్రశాంతంగా ఉండలేరు కాబట్టి సంకల్ప ధ్యానం 100% 100 కరెక్ట్. ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ನಮಗೆ ಧ್ಯಾನ ಮಾಡ್ತೀವಿ. ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಮಾಡ್ತಾ 1, 2 ಸಂಕಲ್ಪ ನೆರವೇರುತ್ತೆ. ಆಮೇಲೆ ಆಗದೆ ಇದ್ದಾಗ ಆಮೇಲೆ ನಾವು ಬೇಜಾರು ಕೂಡ ಆಗುತ್ತೆ. ಆವಾಗ ನಮ್ಗೆ ಯಾರು ಧ್ಯಾನ ಹೇಳ್ಕೊಟ್ಟಿರ್ತಾರೋ ಅವರಾದ್ರೆ ಹೇಳ್ತಾರೆ, ಈ ಸಂಕಲ್ಪ ಎಲ್ಲ ಬೇಡ, ಇನ್ನು ಸಂಕಲ್ಪ ರಹಿತವಾಗಿ ಮಾಡಿ ಅಂತ. ಆದ್ರೆ ಎಲ್ಲೋ ಒಂದ್ ಕಡೆ ನಮಗೆ ನೋವಾಗಿನೇ ಉಳ್ಕೊಳುತ್ತೆ. ಅಯ್ಯೋ! ಸಂಕಲ್ಪ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನನ್ಗೆ ಈ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿ ಇದೆಯಲ್ಲ, ಈ ಧ್ಯಾನ ಮಾಡಿಂದ ಏನು ಉಪಯೋಗ ಅಂತ ಅನ್ಕೋತೀವಿ. ಅವಾಗ ನನ್ನ ಪ್ರಕಾರ ಅದು ಸಂಕಲ್ಪ ಮಾಡ್ಕೊಂಡು ಮಾಡಿದ್ರೇನೆ ಕರೆಕ್ಟು. ಏಕೆಂದ್ರೆ ನಮಗೆ ಯಾವ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರ ಆಗ್ಬೇಕು ಅಂತ ನಾವು ನಿರ್ಧಾರ ಮಾಡ್ಕೊಂಡಿರ್ತೀವೋ, ಆ ಪರಿಷ್ಕಾರ ಆದಾಗ್ಲೇ ನಮ್ಗೆ ಮನಃಶಾಂತಿ ಅನ್ನೋದು ಸಿಗೋದು. ಅದರಿಂದ 100ಕ್ಕೆ 100ರಷ್ಟು ಈ ಸಂಕಲ್ಪ ಧ್ಯಾನ ಕರೆಕ್ಟು. ಏಕೆಂದ್ರೆ ಆ ಪ್ರಾಬ್ಲಮ್ ಕ್ಲಿಯರ್ ಆದ್ಮೇಲೆನೆ ನಾವು ಆ ಒಂದು ಸರಿಯಾದ ಆನಂದನ ನಾವು ಅನುಭವಿಸೋಕೆ ಸಾಧ್ಯ. ಆದ್ರಿಂದ 100% ಈ ಸಂಕಲ್ಪ ಧ್ಯಾನ ಮಾಡ್ಕೊಳ್ಳೋದೇ ಕರೆಕ್ಟು ಅನ್ನೋದು ನನ್ನ ಅಭಿಪ್ರಾಯ. అలాగే ఆ సంకల్ప ధ్యానం హృదయ చక్రం మీద చేతులు పెట్టుకొని చేస్తే మహా అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఏదైనా కావాలని అడిగితే అది హృదయపూర్వకంగా అడిగితే, హృదయంతో అడిగితే అది తొందరగా జరుగుతుంది. మనకందరికీ మనకు కాదు మీకందరికీ మనస్సు యొక్క ప్రభావం ఉండడం వల్ల మీరేది అడిగినా సరే హృదయపూర్వకంగా అడగట్లేదు. అది విశ్వానికి చేరుకోవట్లేదు.
ಯಾವಾಗಲೂ ನಮ್ಮ ಸಂಕಲ್ಪ 100% ಸಕ್ಸಸ್ ಆಗಬೇಕು ಅಂತ ಅಂದ್ರೆ, ಹೃದಯ ಚಕ್ರದ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಕೊಂಡು ಒಂದು ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನಾವು ಕೇಳಿದಾಗ ಅದು 100% ಸಕ್ಸಸ್ ಆಗುತ್ತೆ. ನಮ್ಮ ಸಂಕಲ್ಪ ನೆರವೇರುತ್ತೆ. ಯಾವಾಗ ಅದು ಸಂಕಲ್ಪ ನೆರವೇರ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಅಂದ್ರೆ, ಆಹ್, ಆವಾಗ ನಮಗೆ ನಾವು ನೋಡ್ಕೋಬೇಕು. ನಾವು ಮಾಡ್ತಾ ಇರೋದ್ರಲ್ಲಿ ಒಂದು ಮ ಮನಸ್ಸಿಂದ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಹೊರತು, ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ನೋಡ್ಕೋಬೇಕು. ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಮಾಡಿದಾಗ ಅದು 100% ನಮ್ಮ ಹೃದಯಕ್ಕೆ ಶಕ್ತಿ ಇದೆ. ನಮ್ಮ ಆತ್ಮಕ್ಕೆ ಶಕ್ತಿ ಇದೆ. ನಾವು ಕೇಳಿದ್ದನ್ನ ಕೊಡೋ ಶಕ್ತಿ ಇದೆ. ಅದರಿಂದ ನಾವು ಆತ್ಮದ ಜೊತೆ ಕನೆಕ್ಟ್ ಆಗಿ ಕೇಳಿದಾಗ ಖಂಡಿತ ಆತ್ಮಪೂರ್ವಕವಾಗಿ ಕೇಳಿದಾಗ ಖಂಡಿತ ನಮ್ಗೆ ಅದು ಸಂಕಲ್ಪ నెరవేರುತ್ತೆ ಅನ್ನೋದು సత్య కూడాను. అలా అని శ్వాస మీద ధ్యానాన్ని మరచిపోవద్దు. శ్వాస మీద ధ్యాస అనేది ఎప్పటికీ చేస్తూనే ఉండాలి. మీరు కోరికల్ని పట్టుకొని ప్రతిదానికి సంకల్ప ధ్యానం చేస్తూ పోతూ ఉంటే వాటికి అద్దు అదుపు ఉండదు. ఎ అవి కోరికలనేది పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటికి అంతం ఉండదు. ಹಂಗಂತ ನಾವು ಕೋರಿಕೆಗಳನ್ನ ಇಟ್ಕೊಂಡು ಕೋರಿಕೆಗಳೇ ಸಂಕಲ್ಪ ಧ್ಯಾನನೇ ಮಾಡ್ತಾ ಹೋದ್ರೆ, ಒಂದು ಕೋರಿಕೆ ಮುಗಿಯೋಷ್ಟರಲ್ಲಿ 10 ಕೋರಿಕೆಗಳು ಬರ್ತವೆ. ಈ ಇದು ಅನ್‌ಲಿಮಿಟ್ ಆಗಿರುತ್ತೆ. ಹಂಗಾಗಿ ಅದಕ್ಕೆ ಲಿಮಿಟೇಷನ್ ಇಲ್ವ. ಅದರಿಂದ ನಾವು ಧ್ಯಾನ ಅತಿ ಮುಖ್ಯ. ಶ್ವಾಸದ ಮೇಲೆ ಗಮನ ಧ್ಯಾನನೇ ಮಾಡಬೇಕು. ಆ ಧ್ಯಾನ ಮಾಡೋದ್ರಿಂದಾನೇ ಎಲ್ಲ ಸಮಸ್ಯೆಗೂ ಕಂಪ್ಲೀಟ್ ಪರಿಷ್ಕಾರ ತಗೊಳ್ಳೋಕೆ ಸಾಧ್ಯ. ಆದ್ರೆ ಅದ್ರ ಜೊತೆಗೆ ಈ ಸಂಕಲ್ಪ ಧ್ಯಾನ ಏಕೆಂದ್ರೆ ಕೆಲವು ಪರಿಷ್ಕಾರನೇ ಆಗದೇ ಇಲ್ದೇ ಇರೋ ಸಮಸ್ಯೆಗೆ ಈ ಒಂದು ಆತ್ಮಪೂರ್ವಕವಾಗಿ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನಾವು ಕೇಳ್ಕೊಂಡಾಗ ಆ ಸಂಕಲ್ಪನ ನೆರವೇರಿಸ್ಕೊಳ್ಳೋಕೆ ಸಾಧ್ಯ. ಕೆಲವು ಪ್ರಕ್ರಿಯೆಗಳ ಮೂಲಕ ಹೋಗಲಾಡಿಸ್ಕೋಬೇಕೇ ಬಿಟ್ರೆ ಧ್ಯಾನ ತುಂಬಾ ತುಂಬಾ ಮುಖ್ಯ ಆಗುತ್ತೆ. ಧ್ಯಾನ ಇಲ್ಲದೆ ಯಾವುದು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಧ್ಯಾನ ಶಕ್ತಿನ ಇಟ್ಕೊಂಡು ಇದು ನಾವು ಎಕ್ಸ್ಟ್ರಾ ಮಾಡಿದಾಗ ನಮಗೆ ಈ ಎಕ್ಸ್ಟ್ರಾ ಲಾಭಗಳನ್ನು ಕೂಡ ನಾವು ಅನುಭವಿಸೋಕೆ ಸಾಧ್ಯ ಆಗುತ್ತೆ. శ్వాస మీద ధ్యానం చేస్తూనే మీరు ఈ ప్రక్రియలు చేయాలి. శ్వాస మీద ధ్యాసను వదిలిపెట్టకూడదు. అది లేకుండా ఈ ప్రక్రియల సృష్టి జరగలేదు. ಶ್ವಾಸದ ಮೇಲೆ ಗಮನ ಧ್ಯಾನ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಮಾಡಲೇಬೇಕು. ಅದು ಮಾಡ್ದಲೆ ನೀವು ಯಾವುದೇ ಪ್ರಕ್ರಿಯೆ ಮಾಡಿದ್ರು, ಈ ಒಂದು ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆ ಮಾಡಿದ್ರು, ಹೃದಯ ಪ್ರಕ್ರಿಯೆ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಅದರಿಂದ ಹೆಚ್ಚು ಲಾಭನ ಪಡೆಯೋಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಅದರಿಂದ ಶ್ವಾಸದ ಮೇಲೆ ಗಮನ ಧ್ಯಾನ ಅದು 100ಕ್ಕೆ 100 ಅದಿರಲೇಬೇಕು. ಅದ್ರ ಜೊತೆಗೆ ನೀವು ಬೇರೆ ಯಾವ್ದು ಬೇಕಾದ್ರೂ ಮಾಡ್ಕೊಂಡ್ರು ಅದರಿಂದ ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಲಾಭನ ಪಡ್ಕೋತೀರಿ. రకరకాల సమస్యలతో వ్యక్తులు వస్తూ ఉంటే దానికి సంబంధించి ఒకే క్లాసు అంతులేని ఆనందం, అంతులేని ప్రశాంతత అని తీసుకొచ్చి దానిలో రకరకాల సంకల్పాలిచ్చి అందరికీ సమస్యలకు పరిష్కారం ఇవ్వడం జరిగింది. ಬೇರೆ ಬೇರೆ ವಿಧದ ಸಮಸ್ಯೆಗಳಿಂದ ಬರ್ತಾ ಇರುವಾಗ ಅವಾಗ ఇంకొకసారి చెప్పండి సార్. ఆಯ್ತು. రకరకాల సంకల్పాలు ఇవ్వడం జరిగింది అందరికీ. అంటే ఎన్ని రకాల బ్లాక్స్ ఉంటాయో మనిషికి అవి ఎలా తొలగించుకోవాలో అని ఒక సాధన చేసి దాని మీద దృష్టి పెట్టి దాదాపుగా ఒక 20-25 సంకల్పాలు ఇవ్వడం జరిగింది. అంతులేని ఆనందం, అంతులేని ప్రశాంతత వర్క్‌షాప్. అంతులేని ఆనందం, అంతులేని ಪ್ರಶಾಂತತ. ಓಕೆ. ಕೊನೆ ಇಲ್ದೇ ಇರೋ ಆನಂದ, ಕೊನೆ ಇಲ್ದೇ ಇರೋ ಪ್ರಶಾಂತತೆ. ಅಷ್ಟು ಅನ್‌ಲಿಮಿಟ್ ಆಗಿ ನಾವು ಪ್ರಶಾಂತತೆನ ಅನ್‌ಲಿಮಿಟ್ ಆಗಿ ಆನಂದ ಅನುಭವಿಸೋಂಥ ಎಷ್ಟೋ ವರ್ಕ್‌ಶಾಪ್‌ಗಳನ್ನ ಮಾಡಿದ್ರು ಕೂಡನುವೆನೆ ಅದರಿಂದ ಹೆಚ್ಚು ಲಾಭನ ಪಡ್ಕೊಳ್ಳೋಕ್ಕಾಗ್ತಾ ಇಲ್ಲ. ಈ ಒಂದು ಪ್ರಕ್ರಿಯೆಯಿಂದ ಸಾಧ್ಯ ಆಗಿದೆ. అయితే మీ అందరి మీద ఉన్న ప్రేమ, మీ అందరి పట్ల ఉన్న బాధ్యత ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అది సరిపోదు. ఇంకా ఏదో చేయాలి. అందరూ రకరకాల సమస్యలతోని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నా యొక్క ఈ హృదయం ప్రక్రియను ఆ రకరకాల సమస్యలకు విడదీసి చేయాలి అని అనిపించింది. ಎಷ್ಟೋ 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 ಬೇರೆ ಬೇರೆ ಎಷ್ಟೊಂದು ರೀತಿನಲ್ಲಿ ಸಮಸ್ಯೆಗಳಿಂದ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಇವ್ರಿಗೆಲ್ಲನುವೇನೆ ಎಷ್ಟು ರೀತಿನಲ್ಲಿ ನಾನು ಪರಿಷ್ಕಾರ ಕೊಡೋಕೆ ಸಾಧ್ಯನೋ ಅಷ್ಟು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಆದ್ರೆ ಯಾಕೋ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಹಂಗಾದ್ರೆ ಈ ಎಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳ್ನು ಪರಿಷ್ಕಾರ ಮಾಡೋಂಥ ಏನಾದ್ರೂ ಒಂದು ಪರಿಷ್ಕಾರನ ನಾನು ಕೊಡ್ಲೇಬೇಕು ಅಂತ ಅವತ್ತಿಂದ ನಂಗೆ ಒಂದು ಆಲೋಚನೆ ಹುಟ್ತು. ಆಮೇಲೆ ಇದು ಸೃಷ್ಟಿ ಆಯ್ತು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. అందులోంచి నెలసరి సమస్య పరిష్కారం, శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు, శీఘ్రమేవ సంపద ప్రాప్తిరస్తు
అలాగే సబ్‌కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ ಸಂತಾನ ఇవన్నీ ಪ್ರಾಪ್ತಿಸಿ సృష్టి ಕಲ್ಯಾಣ జరిగాయి. ಪ್ರಾಪ್ತಿಸಿ. ಅವಾಗಿಂದಾನೇನೆ ಈ ಸಬ್‌ಕಾನ್ಷಿಯಸ್ ಮೈಂಡ್‌ನ ಶುದ್ಧೀಕರಣ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಿರ್ಬೋದು, ಮತ್ತೆ ಒಂದು ಮೈಂಡ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಂತ ಇರ್ಬೋದು, ಮತ್ತೆ ಪರಿಷ್ಕಾರನೇ ಇಲ್ದೇ ಇರೋ ಸಮಸ್ಯೆಗೆ ಪರಿಷ್ಕಾರ ಕೊಡುವಂಥ ವರ್ಕ್‌ಶಾಪ್ ಇರ್ಬೋದು. ಮತ್ತೆ ಹಿಂಗೆ ಎಷ್ಟೊಂದು ಸುಮಾರು 6, 7, 8 ರೀತಿನಲ್ಲಿ ಪರಿಷ್ಕಾರಗಳು ಕೊಡುವಂಥ ಈ ವರ್ಕ್‌ಶಾಪ್‌ಗಳನ್ನ ನಾನು ಅವಾಗಿಂದಾನು ನಿರಂತರವಾಗಿ ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ವಿ. ಅದರಿಂದ ಎಷ್ಟೋ ಜನ ಒಂದು ಫಲ ಕೂಡ ಅನುಭವಿಸುವಂತವರಾಗಿದ್ದಾರೆ. ఈ క్లాస్‌లన్నీ ఇలా ఏకధాటిగా నిర్వహించడానికి ముఖ్య కారకులు అంటే ఎవరు ఇన్‌స్పిరేషన్ అని తీసుకుంటే గనక బాలకృష్ణ గారు, రామాచారి గారు, శ్రీధర్ గారు, పూర్ణాత్మ శ్రీధర్ గారు, తర్వాత డిఎన్ఎస్ స్వర్ణలత మాస్టర్, ఏంజెల్ స్వాతి వీళ్ళు ఒక విధంగా నన్ను ఇండైరెక్ట్‌గా లేదా డైరెక్ట్‌గా మోటివేట్ చేశారు. నేను తీసుకున్నాను ఆ మోటివేషన్. వాళ్ళు నన్ను మోటివేట్ చేయడం దానికంటే నేను కూడా అలా చేయాలి అనుకున్నాను. ಈ ರೀತಿ ನಾನು ಒಂದು ವರ್ಕ್‌ಶಾಪ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ನನಗೆ ಮೋಟಿವೇಟ್ ಮಾಡಿರೋರೆ ನಾನು ಮೋಟಿವೇಶನ್ ತಗೊಂಡಿದ್ದು ಯಾರಿಂದ ಅಂತ ಅಂದ್ರೆ, ಈ ಸೇತ್ ವಿಜ್ಞಾನ ಸೇತ್ ಮಾಸ್ಟರ್ ಬಾಲಕೃಷ್ಣ ಸರ್ ಇರ್ಬೋದು, ಶ್ರೀಧರ್ ಸರ್ ಇರ್ಬೋದು, ಸ್ವರ್ಣಲತಾ ಮೇಡಮ್ ಇರ್ಬೋದು, ರಾಮಾಚಾರಿ ಸರ್ ಇರ್ಬೋದು. ಈ ಈ ರೀತಿ ಹಲವಾರು ಜನ ಸೇತುವೆ ಮಾಸ್ಟರ್ಸ್ ಮೂಲಕ ನಾನು ಈ ಒಂದು ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ತಗೊಂಡು ಈ ಒಂದು ವರ್ಕ್‌ಶಾಪ್‌ನ ಮಾಡೋಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದೀನಿ. నిరంతరం ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. కానీ ప్రేమతత్వాన్ని, సహనాన్ని మాత్రం ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఒకటి సురేఖ మేడం, ప్రొద్దుటూరు సురేఖ మేడం. ఆవిడ ఎప్పుడు ఫోన్ చేసినా సరే, ఏదన్నా ప్రశ్న అడిగితే ఎవ్వరడిగినా సరే, వెంటనే సమాధానం చెప్తుంది. ఏ పనిలో ఉన్నా సరే, ప్రేమతత్వంతో చెప్తుంది. మొదటి వ్యక్తి ఆవిడ. ಆದ್ರೆ ಒಂದು ಪ್ರೇಮ ತತ್ವ, ಸಹನ ತತ್ವನ ಇದನ್ನ ತರಬೇಕಂದ್ರೆ ಮಾತ್ರ ನಾನು ಒಂದು ಇಬ್ಬರು ಮಾಸ್ಟರ್ಸಿಂದ ನಾನು ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಅದು ಒಬ್ಬರು ಸುರೇಖಾ ಮೇಡಮ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು, ಆ ಮೇಡಮ್ಮು ಲೈಟ್ ವರ್ಕರ್ಸ್ ಗ್ರೂಪಲ್ಲಿ ಬರ್ತಾರೆ. ಆ ಮೇಡಮ್ಮು ತುಂಬ ತುಂಬ ಪ್ರೀತಿ, ತುಂಬ ಸಹನೆ. ಆ ಮೇಡಮ್ ಮಾತಿನಲ್ಲೇ ಒಂದು ಆ ಶುದ್ಧತೆ ಅನ್ನೋದು ಕಾಣಿಸುತ್ತೆ. ಹಂಗಾಗಿ ಆ ಮೇಡಮಿಂದ ನಾನು ತುಂಬ కల్తిದ್ದೀನಿ. ఇందులో ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఆవిడ నాతో పరిచయమయ్యాక కొన్నాళ్ళకి దాదాపుగా ఒక 2, 3 ఏళ్ల తర్వాత చెప్పారు. "సార్, మీరు నాతో మాట్లాడినప్పుడు మీరొక మాట చెప్పారు. మీరు కూడా క్లాస్‌లో చేయగలరు మేడం. మీరు క్లాసులు తీసుకోండి. మీ దగ్గర నాలెడ్జ్ ఉంది బాగా. మీ దగ్గర సామర్థ్యం ఉంది" అని మీరు చెప్పారు సార్. నాకు అది నేను క్లాస్‌లో తీసుకోవడం మొదలుపెట్టాను తెలియకుండానే. మొదలుపెట్టినాక కొన్నాళ్ళకి అర్థమైంది. అది మీరిచ్చిన మోటివేషన్ వల్లనే స్టార్ట్ చేశాను అని. ಆ ಮೇಡಮ್ಮೇ ಒಂದು ದಿವಸ ಹೇಳಿದ್ದಾರೆ, ಮೇಡಮ್ ನೀವು ನಿಮ್ಗೆ ಇಷ್ಟೆಲ್ಲ ಕ್ವಾಲಿಟೀಸ್ ಇದೆ, ನೀವು ಕೂಡ ಕ್ಲಾಸ್ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿದಾಗ ಆ ಮೇಡಮ್ ಕ್ಲಾಸ್ ತಗೊಂಡಿರಲಿಲ್ಲ. ಆದರೆ ಈ ಸರಿ ಇಲ್ಲ ಮೇಡಮ್ ನಿಮಗೂ ಆ ಸಾಮರ್ಥ್ಯ ಇದೆ, ನೀವು ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿದಾಗ ಮತ್ತೆ ಎಷ್ಟೊಂದು ದಿವಸಗಳಾದ್ಮೇಲೆ ಆ ಮೇಡಮ್ ಸಿಕ್ಕಾಗ ಹೇಳ್ತಾರೆ, ಸರ್ ನನಗೆ ನೀವೇ ಮೋಟಿವೇಶನ್, ಇವಾಗ ನಾನು ಕೂಡ ಕ್ಲಾಸ್ ತಗೋತಾ ಇದ್ದೀನಿ, ನನಗೆ ನೀವೇ మోటివేషన్ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. రెండో వ్యక్తి విజయలక్ష్మి మంగళగిరి గారు. మంగళగిరిలో ఉంటారు. ఆవిడ ఎవరైతే అద్దం ప్రక్రియ ద్వారా తన కుటుంబం నుంచి, భర్త నుంచి ప్రేమను పొందారో, ఓంకార శబ్దం ఎప్పుడైతే మొదటిసారి వినిపించిందో ఆవిడే ఈ విజయలక్ష్మి గారు. ಒಬ್ರು ಮಂಗಳಗಿರಿ ಅನ್ನೋ ಊರಿಂದ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಅನ್ನೋರು. ಆ ಮೇಡಮ್ಮೇನೆ ಈ ಒಂದು ಧ್ಯಾನ ಪ್ರಕ್ರಿಯೆಯಲ್ಲಿ ಓಂಕಾರ ಅನ್ನೋ ಶಬ್ದ ಮೊದಲನೇ ದಿವಸನೇ ಓಂಕಾರ ಅನ್ನೋ ಶಬ್ದನ ಕೇಳಿಸ್ಕೊಂಡಿರೋ ಮೇಡಮ್ಮು. ಇವಾಗ ಅವ್ರ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఆవిడతో ఇప్పటి వరకు ప్రయాణం అలాగే సాగుతోంది. తనని నేను అక్క అని పిలుస్తాను. తను నన్ను ఆవిడ తమ్ముడు అని పిలుస్తుంది. మేము ఒకానొక జన్మలో తల్లి బిడ్డలుగా ఉన్నాం. ಆ ಮೇಡಮ್ ಈಗ್ಲೂನುವೆ ಇವ್ರ ಜೊತೆ ಈ ಒಂದು ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆನಲ್ಲಿ ಜರ್ನಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಷ್ಟೇ ಪ್ರೀತಿಯಿಂದ, ಅಷ್ಟೇ ವಿಶ್ವಾಸದಿಂದ ಇದ್ದಾರೆ. ಈಗಲೂ ನಾನು ಅವ್ರನ್ನ ಅಕ್ಕ ಅಂತ ಕರಿತೀನಿ. ಅವರು ಈ ಜನ್ಮದಲ್ಲಿ ಹಿಂದಿನ ಜನ್ಮದಲ್ಲಿ ಅವ್ರ ತಾಯಿಯಾಗಿ ನಾನು ಮಗ ಆಗಿ ಇರೋದನ್ನ ಕೂಡ ನಾವು ನೋಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಅಷ್ಟೇ ಪ್ರೀತಿಯಿಂದ, ಅಷ್ಟೇ ವಿಶ್ವಾಸದಿಂದ ಕೂಡ ಅವ್ರು ನನ್ನ ಜೊತೆ ಇದ್ದಾರೆ, ಜರ್ನಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ.
ఆవిడ యొక్క పూర్ణాత్మ జీసస్ క్రైస్ట్. ఎంతో ప్రేమతత్వంతో ఉంటారు. ఎప్పుడు దేని గురించైనా మాట్లాడదామన్నా, ఏదన్నా చర్చ పెట్టినా గూడా, ఏమన్నా ప్రయోగాలు చేసినా గూడా ఆవిడెప్పుడూ సహనంతో, ప్రేమతత్వంతో మాట్లాడుతూ ఉంటారు. తన ಆ జీవితంలో ಮೇಡಮ್ యాವಾಗ್ಲೂ క్రైస్త జీవితంలో తత్వದಲ್ಲೇ వచ్చే ఇರ್ತಾರೆ. సమస్యల్ని కూడా ఆవిడ ప్రేమతత్వంతో, సహనంతోనే పరిష్కరించుకుంటున్నారు. ಆ ಮೇಡಮ್ ಯಾವಾಗ್ಲೂ ಆ ಕ್ರೈಸ್ತ ತತ್ವದಲ್ಲೇ ಇರ್ತಾರೆ. ಆ ಒಂದು ಪರಿಪೂರ್ಣ ಪ್ರೀತಿ, ಪರಿಪೂರ್ಣ ಸಹನೆಯಿಂದಾನೇ ಇರ್ತಾರೆ. ಯಾವಾಗ್ಲೂನುವೆ ಅವರು ಅದೇ ಸ್ಥಿತಿನಲ್ಲೇ ಇರೋದ್ರಿಂದ ಅದೇ ರೀತಿ ಎಷ್ಟೋ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಅವರು ಆ ಪ್ರೇಮ ತತ್ವದಿಂದಾನೇ ಪರಿಷ್ಕರಣೆಗಳು ಕೂಡ ಕಂಡುಕೊಳ್ತಾರೆ. ఆవిడ ఓకే. అయితే మీ అందరికీ అలా ప్రతి ఒక్కరి సమస్యను తాకాలి. ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం ఇవ్వాలి అన్న ఒక ప్రేమతత్వం నుంచి పుట్టింది పుట్టిందే ఈ హృదయం ప్రక్రియ, అద్దం ప్రక్రియ. అందులోంచే ఈ రకరకాల క్లాసులు పుట్టాయి. ఈ ప్రేమతత్వం అనేది ఎప్పుడైతే నేను పుస్తకాల్లోంచి పెన్సిల్ తీయడం జరిగిందో, అప్పుడే నా లోపల ఉంది. కానీ ఇప్పుడు చెప్పిన ఇద్దరు వ్యక్తులు దాన్ని పూర్తిగా బయటికి తీసుకొచ్చారు. ಆ ಒಂದು ಪ್ರೇಮ ತತ್ವ, ಈ ಒಂದು ಹೃದಯ ಪ್ರಕ್ರಿಯೆ ಮತ್ತೆ ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆಯಿಂದ ಆ ಪ್ರೇಮ ತತ್ವನ ನಾನು ಕಂಡುಕೊಂಡಿದ್ದೀನಿ. ಯಾವಾಗಾದ್ರೆ ನಾನು ಸೀಕ್ರೆಟ್ ಬುಕ್‌ನಲ್ಲಿ ಪೆನ್ಸಿಲ್ ಇಟ್ಟು ಆ ಬುಕ್ಕಿಂದ ಯಾವಾಗ ಮೆಸೇಜ್ ಬಂತೋ ಆವಾಗ ಆ ಪೆನ್ಸಿಲ್ ತೆಗ್ದ್ನೋ ಆವಾಗಲೇ ನನಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ. ನಿಜವಾಗ್ಲೂ ಆ ಒಂದು ಪರಿಪೂರ್ಣ ಪ್ರೀತಿ ಅನ್ನೋದು ನನ್ನೊಳಗಡೆ ಕೂಡ, ಆ ಪರಿಪೂರ್ಣ ಪ್ರೇಮ ಅನ್ನೋದು ನನ್ನೊಳಗಡೆ ಕೂಡ ಇದೆ ಅಂತ ನೋಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಆದ್ರೆ ಅದನ್ನ ಹೆಚ್ಚು ಗುರ್ತಿಸಿ ಹೊರಗಡೆ ತಂದು ಈ ಇಬ್ರು ಮೇಡಮ್‌ದಿರು. ఆ ఇద్దరి విషయాన్ని ಇಲ್ಲ. కానీ విజయలక్ష్మి గారు చెప్పింది చేస్తూ ముందుకెళ్తూ ఎంతో ఉన్నతంగా ఎదిగిపోయారు. ఇప్పుడున్న ఒక గొప్ప మాస్టర్స్‌లో ఆవిడ కూడా ఒక గొప్ప మాస్టర్ నా తరువాత. ಆದ್ರೆ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಅವರು ಹೇಳಿದ್ದನ್ನ ಸುಮ್ನೆ ಕಣ್ಣು ಮುಚ್ಕೊಂಡು ಮಾಡ್ತಾ ಹೋಗಿದ್ದಾರೆ. ಅವರು ಎಷ್ಟೋ ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅವರು ಕೂಡ ಇವಾಗ ಎಷ್ಟೋ ಒಂದು ಉನ್ನತವಾಗಿ ಬೆಳೆದಿದ್ದಾರೆ. ಅವರು ಕೂಡ ಒಂದು ಗ್ರೇಟ್ ಮಾಸ್ಟರ್ ಆಗಿ ತಯಾರಾಗಿದ್ದಾರೆ. ఇంకా జీవహింస గురించి ఒక విషయం చెప్తాను. దాంతో ముగిద్దాం. ఒకసారి నేను బండి తీస్తున్నాను. బైక్ పార్కింగ్ చేశాను. బైక్ పార్కింగ్ తీస్తూ ఉంటే వానపాములుంటాయి గదా! సన్నగా, చిన్నగా. ఆ వానపాముల్ని చీమలు లాక్కెళ్తున్నాయి. వానపాము బతికే ఉంది. ఆ చీమలు లాక్కొనెళ్తున్నాయి. అది చూసినప్పుడు నా హృదయం చలించిపోయింది. చెప్పండి. ಈ ಒಂದು ಜೀವ ಹಿಂಸೆ ಬಗ್ಗೆ ನಾನು ಹೇಳ್ಬೇಕು ಅಂತ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಅದ್ರ ಬಗ್ಗೆ ಹೇಳ್ಬೇಕು ಅಂದ್ರೆ ಒಂದ್ಸರ್ತಿ ಮಳೆ ಬರ್ತಾ ಇದೆ. ಈ ಮಳೆನಲ್ಲಿ ಕೆಲವು ಹುಳಗಳು ಕೆಳಗಡೆ ಬಂದಿರುತ್ತೆ. ಆ ಹುಳಗಳನ್ನ ಇರುವೆಗಳು ಎಳ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾವೆ. ಆ ಹುಳಗಳು ಇನ್ನು ಬದುಕಿದಾವೆ. ಆ ಬದುಕಿರೋ ಹುಳಗಳನ್ನ ಇರುವೆಗಳು ಎಳ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದಾವೆ. ಅದನ್ನ ನೋಡಿದಾಗ ನನ್ನ ಹೃದಯ ಎಲ್ಲಾನುವೆ ಒಂದು ರೀತಿ ತಳಮಳ ಅಂತ ಆಯ್ತು ಅವಾಗ. ఆ క్షణమే నిర్ణయం తీసుకున్నాను. ఈ భూమి మీద ఏ జీవి ఇంకొక జీవిని చంపకూడదు. జీవహింస అంటే అది నా ఉద్దేశంలో. మనిషి జంతువుల్ని చంపడం కాదు. ఏ జీవి కూడా ఈ భూమి మీద ఇంకో జీవిని చంపకూడదు. ప్రతి జీవికి శాకాహారమే ఆహారం కావాలి అని గట్టిగా నిర్ణయం తీసుకొని దాని వైపుగా నేను చేయాల్సిన పని చేస్తున్నా. ಅವತ್ತು ಆ ಕ್ಷಣದಲ್ಲೇ ನಾನು ನಿರ್ಧಾರ ಮಾಡಿದೆ. ಈ ಒಂದು ಜೀವ ಹಿಂಸೆ ಯಾರಿಂದ ಯಾರಿಗೂ ಕೂಡ ನಡಿಬಾರ್ದು. ಜೀವ ಹಿಂಸೆ ಅಂದ್ರೆ ಒಂದು ಪ್ರಾಣಿನ ಕೊಲೆ ಮಾಡೋದು, ಮಾಂಸಾಹಾರ ತಿನ್ನೋದು ಅದು ಮಾತ್ರನೇ ಅಲ್ಲ. ಯಾವ ಜೀವಿ ಕೂಡ ಯಾವ ಜೀವಿಯಿಂದನೂ ಇನ್ನೊಂದು ಜೀವಿ ಹಿಂಸೆ ಪಡಬಾರ್ದು. ಈ ಒಂದು ಕಾನ್ಸೆಪ್ಟ್‌ನ ನಾನು 100% ತರಬೇಕು ಅನ್ನೋ ಪ್ರಯತ್ನ ಅವತ್ತಿಂದನೇ ನಿರ್ಧಾರ ಮಾಡಿದೆ. ಆ ಪ್ರಯತ್ನದಲ್ಲೇ ನಾನು ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ. దీనికి సంబంధించి ఆస్ట్రల్‌గా చాలా వర్క్ జరుగుతోంది. దాని యొక్క ఫలితం కూడా బహుశా కొన్ని సంవత్సరాల్లో భూమి మీద కనిపించవచ్చు. ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂಗೆ ಹಾಸ್ಟೆಲ್ ಆಗಿ ಎಷ್ಟೋ ಕೆಲಸ ನಡೀತಾ ಇದೆ. ಆದ್ರೆ ಅದು ಯಾವತ್ತೋ ಒಂದು ದಿವಸ ಕ್ರಿಯೇಟ್ ಆಗುತ್ತೆ. ಆ ಕೆಲಸ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಆಗಿ ಕೂಡ ಬರುತ್ತೆ. ఇదంతా ఎందుకు చెప్పానంటే ధ్యానం కొంతమంది శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం మాత్రమే చేస్తూ
వీటన్నిటిని ఖండిస్తున్నారు. సంకల్ప ధ్యానం కరెక్ట్ కాదని, అలాగే ఈ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ కరెక్ట్ కాదని ఖండిస్తూ అదొకటే చేయాలి, వేరే ఏది చేయకూడదని చెప్పి చాలా మందిని కట్టేస్తున్నారు. అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఫలితాలు మీకు. నిజానిజాలు ఏంటో మీకు తెలుసు. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు సమాధానం చెప్పేలాగా ఉండాలి కాబట్టి మీకు ఇదంతా చెప్పాను. ಕೆಲವರು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದಾರೆ. ಧ್ಯಾನ ಒಂದೇ ಕರೆಕ್ಟು. ಅದರಲ್ಲೂ ಸಂಕಲ್ಪ ರಹಿತ ಧ್ಯಾನ ಒಂದೇ ಕರೆಕ್ಟು ಅಂತ ಅದೊಂದೇ ವಾದನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದ್ರೆ ಈ ಒಂದು ಸಂಕಲ್ಪ ಇಟ್ಕೊಂಡು ಅಥವಾ ಈ ಟೆಕ್ನಿಕ್ ಮೂಲಕ ನಾವು ಎಷ್ಟೋ ಸಮಸ್ಯೆಗಳನ್ನ ಅತಿ ಶೀಘ್ರವಾಗಿ ಪರಿಷ್ಕಾರ ಮಾಡ್ಕೋಬಹುದು. ಆದ್ರೆ ಇದ್ಯಾವುದನ್ನು ಕೆಲವರು ಒಪ್ತಾ ಇಲ್ಲ. ಆದ್ರೆ ಅದನ್ನ ನಾನು ಖಂಡಿಸ್ತೀನಿ. ಇದು ಮುಖ್ಯನೇ. ಸಮಸ್ಯೆಗೆ ಆಗ್ಲೇ ಪರಿಷ್ಕಾರ ಕಂಡುಕೊಳ್ಳೋದು ಕೂಡ ಮುಖ್ಯ ಅನ್ನೋದು ನನ್ನ ಕಡೆಯಿಂದ ವಾದ. మీరంతా ఈ ప్రక్రియలు చేస్తున్నారు. మీ జీవితంలో మార్పును చూస్తున్నారు. భవిష్యత్తులో మార్పును చూస్తారు కూడా. మీరు చేస్తూ ఉంటే, మీరు 10 మందికి చెబుతూ ఉంటే అలా అడ్డు వచ్చే వాళ్ళు ఉంటారు. శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒక్కటే చేయాలి, ఇవి చేయకూడదని. వాళ్ళకి మీరు చెప్పడం కోసం మీకు ఇదంతా చెప్తున్నాను. శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేస్తూనే ఇవన్నీ చేయాలి. దాన్ని వదిలిపెట్టకూడదు, దీన్ని వదిలిపెట్టకూడదు అని మీరు నమ్మకంతో చెప్పడం కోసమే మీకు ఇది చెప్పడం జరుగుతుంది. ಈ ಒಂದು ಹೃದಯ ಪ್ರಕ್ರಿಯೆ, ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆ ಮಾಡಿ ನಾವಿಲ್ಲೇನು ಅಭ್ಯಾಸ ಮಾಡಿದ್ದೀವಿ, ಇದರಿಂದ 100% ನಾವು ಒಂದು ಪ್ರಾಬ್ಲಮ್‌ನ ಸಾಲ್ವ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಸಾಧ್ಯ. ಆದ್ರೆ ನೀವು ಹೊರಗಡೆ ಹೋದಾಗ ಬೇರೆಯವ್ರ ಹತ್ರ ಅದನ್ನ ನಾವು ಮಾಡ್ತಾ ಇನ್ನೊಬ್ರಿಗೆ ಎಷ್ಟೆಷ್ಟು ಹೇಳ್ತಾ ಹೋದ್ರೆ ಅಷ್ಟಷ್ಟು ಬೇಗ ನಾವು ಇನ್ನಷ್ಟು ಫಾಸ್ಟಾಗಿ ಪ್ರಾಬ್ಲಮ್‌ನ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಸಾಧ್ಯ. ಆದ್ರೆ ಇದನ್ನ ನೀವು ಹೊರಗಡೆ ಹೋಗಿ ಹೇಳಿದಾಗ ಬೇರೆಯವ್ರು ನಿಮ್ಮ ಹತ್ರ ವಾದ ಮಾಡೋಕೆ ಸಾಧ್ಯತೆ ಇರುತ್ತೆ. ಈ ಧ್ಯಾನ ಒಂದೇ ಇರಬೇಕು, ಅದರಲ್ಲೂ ಸಂಕಲ್ಪ ರಹಿತ ಧ್ಯಾನ ಒಂದೇ ಇರಬೇಕು. ಇವೆಲ್ಲ ಬೇರೆ ಬೇರೆ ವಿಧಾನಗಳ್ಯಾವು ಇಲ್ಲ ಅಂತ ಬೇರೆಯವ್ರು ವಾದ ಮಾಡೋಕೆ ಸಾಧ್ಯ ಇರುತ್ತೆ. ಆದ್ರೆ ನಿಮಗೆ ನೀವು ಕಂಡುಕೊಳ್ರಿ, ಎಸ್ ಇದರಿಂದ ಕೂಡ ಪರಿಷ್ಕಾರ ಸಾಧ್ಯ, ಇದು ಕೂಡ ಮುಖ್ಯನೇ. ಈ ಕ್ಷಣಕ್ಕೆ ಪ್ರಾಬ್ಲಮ್‌ನ ಕಂಪ್ಲೀಟ್ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ಕೊಂಡೇನೆ ನಾವು ಒಂದು ಸರಿಯಾದ ಧ್ಯಾನದಲ್ಲಿ ಇನ್ನಷ್ಟು ಮುಂದಕ್ಕೆ ಹೋಗಕ್ಕೆ ಸಾಧ್ಯ ಅನ್ನೋ ವಾದನ ನೀವು ಮಾಡಿ, ನೀವೊಂದು ಈ ಹೃದಯ ಪ್ರಕ್ರಿಯೆ ಮಾಡ್ಕೊಂಡು ನೀವಿದನ್ನ ಇನ್ನೊಬ್ರಿಗೆ ಹೇಳ್ತಾ ಹೋಗಿ ಅನ್ನೋದು ನನ್ನ ಕಡೆಯಿಂದ ನಾನು ನಿರೀಕ್ಷೆ ಮಾಡ್ತೀನಿ. ఇంత గొప్ప ధ్యానాన్ని, పిరమిడ్ ధ్యానాన్ని పరిచయం చేసిన గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ఆ పిరమిడ్ ధ్యానం అనేది లేకపోతే గనక ఈ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ, నాలో ఉన్న ఈ ప్రేమతత్వం బయటకు వచ్చేది కాదు. ಈ ಒಂದು ಈ ಒಂದು ಶ್ವಾಸದ ಮೇಲೆ ಗಮನ ಧ್ಯಾನ ಹೇಳ್ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ಪಿತಾಮಹ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪತ್ರಿಜಿ ಅವರಿಗೆ ಅನಂತ ಕೋಟಿ ಧನ್ಯವಾದಗಳು. ಯಾಕೆಂದ್ರೆ ನಾವು ಆ ಧ್ಯಾನ ಮಾಡ್ತಾನೆ ಆ ಧ್ಯಾನನೇ ಇವೆಲ್ಲ ಮಾರ್ಗಗಳನ್ನ ನಮಗೆ ತೋರಿಸಿರುತ್ತೆ. ಒಂದು ಮಿರರ್ ಪ್ರಕ್ರಿಯೆ ಇರ್ಬೋದು, ಒಂದು ಹೃದಯ ಪ್ರಕ್ರಿಯೆ ಇರ್ಬೋದು, ಸೇತು ವಿಜ್ಞಾನ ಇರ್ಬೋದು, ಎಲ್ಲ ಕೂಡನುವೇನೆ ಎಷ್ಟೋ ದಾರಿಗಳ ಮೂಲಕ ನಮಗೆ ಸಮಸ್ಯೆಗಳ ಪರಿಷ್ಕಾರನ ಅದು ತೋರಿಸಿದೆ. ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಮೂಲ ನಮಗೆ ಶ್ವಾಸದ ಮೇಲೆ ಧ್ಯಾನನೇ. ಅದರಿಂದ ಆ ಧ್ಯಾನ ತೋರಿಸ್ಕೊಟ್ಟಿರೋ ಆ ಗುರುಗಳಿಗೆ ಅನಂತ ಕೋಟಿ ಧನ್ಯವಾದಗಳು. ಮತ್ತೆ ಆ ಒಂದು ಧ್ಯಾನಕ್ಕೆ ಅನಂತ ಕೋಟಿ ಧನ್ಯವಾದಗಳು. ಜೊತೆಗೆ ಈ ಪ್ರಕ್ರಿಯೆಗಳನ್ನು ಕೂಡ ನಾವು ಅಳವಡಿಸ್ಕೊಂಡ್ರೆ ಇನ್ನಷ್ಟು ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ ಅನ್ನೋದು ನಾವು ಗುರುತಿಸ್ಕೋಬೇಕು, ಕಂಡ್ಕೋಬೇಕು. ఓకే మాస్టర్స్, మనం అద్దం ప్రక్రియ చేద్దాం. ఇవాళ అద్దం ప్రక్రియ కేవలం